Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disk Civil Services in Detail, guiding aspirants to become officers. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ సెషన్ చేయబోతున్నామండి రిగార్డింగ్ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ నిజం చెప్పాలి అంటే ద వన్ హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు ప్రిపరేషన్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. బిగినర్స్కి, ద వన్ హూ ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇది చాలా ఆలోచించి ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, మిత్స్ ఏముంటాయి, స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్, స్టార్ట్ చేశాక అటెంప్ట్స్ ఇస్తున్న కొలది, ప్రిపరేషన్ ఇన్డెప్త్గా వెళ్తున్న కొలది హౌ ఇట్ చేంజెస్ అండ్ హౌ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా మ్యాటర్స్ అవుతాయి ప్రిపరేషన్ టైంలో. అవన్నీ ఆలోచించి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సెషన్ విచ్ కంటైన్స్ హార్డ్లీ 5 to 6 minutes అండి. బట్ ట్రస్ట్ మీ, త్వరలో జరగబోయే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే జరుగుతుందో అది రాస్తున్న స్టూడెంట్స్ ఇఫ్ దే సీ దిస్ వీడియో అట్లీస్ట్ వన్స్ అండ్ లిజన్ టు దీస్ వర్డ్స్, దే విల్ డెఫినెట్లీ రెజొనేట్ అండ్ దే ఫీల్ సో కాన్ఫిడెంట్ అండి. అందుకని యాడ్ చేసాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ knowingly unknowingly we depend upon others ఫర్ గెటింగ్ థింగ్స్ డన్ ఆర్ ఫర్ గెటింగ్ రైట్ గైడెన్స్ అనుకుందాం, మెంటర్షిప్ అనుకుందాం, సజెషన్స్ అనుకుందాం. Getting information or getting some help from others support is okay because we do need that encouragement in our preparation, but knowingly unknowingly we fed up and we fall into the trap of spoon feeding andi, and that is where the real task or challenges arises. To come out of that core is really tough. అది అర్థం అవ్వడానికి ఈ పర్టికులర్ సెషన్ని డిజైన్ చేసి డిస్కస్ చేస్తున్నా. సో లెట్స్ సీ, కెరీర్ గురించి ప్లాన్ చేసుకునేటప్పుడు 2 సెక్టర్స్ ఉంటాయి. ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుంటాం, అంటే యాజ్ వీ నో దిస్ ఈస్ ద సెక్టర్ విచ్ గివ్స్ యూ గవర్నమెంట్ జాబ్ వెరీ ప్రాపర్గా, వెల్ బ్యాలెన్స్డ్గా. సో పబ్లిక్ సెక్టర్ ఒకటి ఉంటుంది ఆప్షన్, ప్రైవేట్ సెక్టర్ ఒకటి ఉంటుంది. వెల్ బ్యాలెన్స్డ్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కెరీర్ని, ఆపర్చునిటీని వదిలేసి మరి ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అన్ప్రిడిక్టబుల్ అంటారు కానీ అలా ఏం లేదండి. ద వన్ హూ ఈజ్ రియల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్, చాలా సిన్సియర్గా, డెడికేటెడ్గా, హీ విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్. అందరూ ఐఏఎస్, ఐపీఎస్, డీసీలు అవ్వకపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక మంచి పొజిషన్ అయితే తెచ్చుకుంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, వన్స్ యూ డిసైడెడ్ టు టేక్ ఎన్ ఛాన్స్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ టేక్ ప్రిపరేషన్ ఆర్ కోచింగ్ ఆర్ సంథింగ్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ government exam and where you have to work along with the functioning of the government which is in ruling and according to the policies and rules and regulations of the government. Once you become an officer, you are going to become the policy makers andi. Policy makers are nothing but the real leaders and role models because of whose vision the society, the people, everything, the nation, everything runs successfully, chala balanced ga. So just imagine oka state ni, oka nation ni run chese పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి డిజైన్ చేస్తున్న రోల్ మోడల్స్గా, లీడర్స్గా మీరు వెళ్తున్నారంటే మీ విజన్, మీ థింకింగ్, మీ హార్డ్ వర్క్ ఎంత ఎఫిషియెంట్ ఉండాలి. ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయండి, కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, క్లారిటీ ఉండదు. ఏం చేస్తున్నా కూడా ఇది రైటా, ఇది రాంగా, ఇది చేద్దామా, ఇది వద్దా. కొందరు ఎస్ గో హెడ్ అంటారు, కొందరు నో వెయిట్ అంటారు. అండ్ నిజం చెప్పాలంటే ఇలాంటి ట్రావెల్లో విచ్ ఇస్ వెరీ లాంగ్ లాస్టింగ్, అంటే చాలా లాంగ్ టైం ఉంటుంది, చాలా లాంగ్ టైం సస్టైనబిలిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి, అప్స్ అండ్ డౌన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఒక మంచి ఫ్రెండ్ ఆర్ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండడం చాలా అవసరం. ఒక మంచి మెంటర్ కానీ, ద వన్ హూ రియల్లీ కేర్స్ అబౌట్ యువర్ ఎమోషన్స్, యువర్ ప్రిపరేషన్స్, యువర్ హార్డ్ వర్క్ అండ్ పుషెస్ యూ టు డూ యువర్ బెస్ట్. వీ డూ రియల్లీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. ఇక్కడ డూస్ అండ్ డోంట్స్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మన ఒక్కరికే రావండి. 100లో 99 మందికి ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఎవరో ఒకరిద్దరికి కొంచెం ఇట్ వ్యారీస్ కానీ 99% పీపుల్కి ఈ ఎగ్జామ్ మనం చేయగలుగుతామా? ఎస్, మనం డెఫినెట్లీ క్లియర్ చేస్తాం. ఈ బుక్ చదవడం రైటేనా, ఈ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయగలనా, ఈ పోర్షన్ నేను కంప్లీట్ చేయగలనా, యామ్ ఐ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద కోచింగ్ అండ్ పర్సనల్ లైఫ్, కెన్ ఐ మేనేజ్ బోత్ మై కెరియర్ ఎట్ వర్కింగ్ ఇన్ సమ్ ఎంఎన్సీస్ ఆర్ సమ్వేర్ అండ్ టేకింగ్ కోచింగ్ ఎట్ హియర్, కెన్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ విల్ ఇట్ టేక్ 2 to 3, 4 years. ఈ క్వశ్చన్స్, ఈ డౌట్స్ చాలా ఎవ్రీడే ఎంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇట్ హాంట్ యూ లైక్ దట్ యు హ్యావ్ టు రన్ అలాంగ్ విత్ ద క్లాక్ అండి. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఎగ్జామ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక ఫార్మాట్ ఉంటుంది. అది వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి, అది యూపీఎస్సీకి రిలేటెడ్, సిఎస్సియా, సిడిఎస్ఆ, ఎన్డీఏనా,
గ్రూప్ 1, 2, 3, 4, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివా, లేకపోతే ఫిజికల్ టెస్ట్లా, ఇలా ఒక ఫార్మాట్ ఉంటాయి. ఆ ఫార్మాట్ని అర్థం చేసుకున్న తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి చూడాలి. ఆ తర్వాత ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటి, సిలబస్ ఏంటి. అసలు చాలామంది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇదే కన్ఫ్యూజన్లో సగం టైం వేస్ట్ చేసేస్తారండి. ఎగ్జామినర్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెలింగ్ యూ దట్ సిలబస్ ఇది బాబు. పీవైక్యూస్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెలింగ్ యూ బాబు మేము ఇలా క్వశ్చన్స్ అడుగుతాం, ఈ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తాము. అంటే నిజం చెప్పాలంటే దీస్ టూ ఆర్ ద వన్ విచ్ ఈస్ గివింగ్ యూ ఎ వెరీ రైట్ గైడెన్స్ అండ్ రైట్ డైరెక్షన్ అబౌట్ చూసింగ్ ద లిస్ట్ ఆఫ్ రైట్ బుక్స్. వన్స్ రైట్ బుక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది 3R రూల్ అండి. 3R రూల్ ఈజ్ నథింగ్ బట్ రీడ్, రివైజ్, రిపీట్ అండ్ జస్ట్ గివ్ యువర్ బెస్ట్ ఇన్ ద రియల్ ఎగ్జామ్. సింపుల్. ఇక్కడ మళ్ళీ ఎలా చేయాలి, బుక్స్ ఎలా చూస్ చేసుకుంటాం, ఏ బుక్స్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, 3 months బిఫోర్ ప్రిలిమ్స్ ఉండాలా, 6 months బిఫోర్ ప్రిలిమ్స్ ఉండాలా, అట్లీస్ట్ 1 year ఫర్ కోచింగ్, 1 year ఫర్ ప్రిపరేషన్ పెట్టాలా, లాంగ్ టర్మ్ ఎలా ఉండాలి, ఇన్ని డౌట్స్ ఉంటాయి. బుక్స్ మళ్ళీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రాపర్గా సోర్సెస్ ఉండవు, కొందరికి ఇంగ్లీష్ మీడియంకి ఓవర్ బర్డెన్ ఆఫ్ సోర్సెస్ అండ్ ఓవర్ ప్రెషర్ ఆఫ్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ తెలుగు మీడియం దోస్ హూ ఆర్ కమింగ్ విత్ ద హంబల్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తే బెనిఫిట్ అవుతారా మ్యామ్, ఇంగ్లీష్ మీడియంకి స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా బాగా దొరుకుతుంది కదా, ఇన్ని డౌట్స్ ఉంటాయి. బుక్స్ లిస్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎంతసేపు కూర్చొని చదవాలి, ఎన్ని మంత్స్ మినిమం పెట్టాలి, సి ఎవ్రీథింగ్. వన్స్ యూ స్టార్ట్ యువర్ జుడిషియస్ ప్రిపరేషన్, ట్రస్ట్ మీ ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ టు లైన్, వద్దన్న ఆన్సర్స్ దొరుకుతాయండి. బుక్స్ లిస్ట్ చూస్ చేసుకోవడానికి చాలా సింపుల్ లాజిక్ ఏంటంటే సెలెక్టెడ్ లిస్ట్ ఆఫ్ బుక్స్ పెట్టుకోవాలి, చాలా లిమిటెడ్గా ఉండాలి. అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద బుక్ షుడ్ బి రెలవెంట్ టు యువర్ పీవైక్యూస్ అండ్ సిలబస్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సజెస్టెడ్ బై టాపర్స్ కానీ, మెంటర్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, దోస్ హూ రియల్లీ గివెన్ గుడ్ రేటింగ్ ఆఫ్ దట్ బుక్ ఒకసారి చూసుకొని కొనటానికి ముందు యూ జస్ట్ గివ్ ఏ సింగిల్ గ్లాన్స్ అట్లీస్ట్. ఆ గ్లాన్స్ ఇస్తే ఆ కంటెంట్, ఆ మెటీరియల్ మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. దెన్ యూ టేక్ ఏ కాన్ఫిడెన్స్ about that book, choose that book and start preparing అండి. బిఫోర్ that try to understand which is very easy, లాంగ్వేజ్లో ఈజీగా ఉండి, వొకాబులరీ కాన్ఫిడెంట్గా ఉండి, చదవడానికి కంఫర్టబుల్గా ఉండి, రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉండి, అప్డేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్తో ఉందో, ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఉన్నాయో, రీసెంట్ ఇయర్స్లో వచ్చిన పబ్లికేషను, అవన్నీ చూసుకొని బుక్ చూస్ చేసుకొని స్టార్ట్ చేయాలి. వాట్ ఎవర్ ద బుక్ మైట్ బి, అది కరెంట్ అఫేర్ అవనివ్వండి, జోగ్రఫీ స్టాటిక్ అవనివ్వండి, ఎకనామిక్ సర్వే అవనివ్వండి, బుక్స్కి ఈ లక్షణాలు, ఈ ప్రయారిటీస్ని చూసిన తర్వాతే మీరు సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. బికాజ్ యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్ బుక్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 years అండి. ఇట్స్ లైక్ యు ఆర్ సెలెక్టింగ్ అ లైఫ్ పార్ట్నర్. ఓపెన్గా చెప్పాలంటే సోల్మేట్ ఎలాగో, ఈ ప్రిపరేషన్లో మీకు బుక్సే సోల్మేట్. సో చాయిస్ ఆఫ్ దిస్ books is very much important because they are nothing but your soulmates and partner in getting success in your career అండి. సో రైట్ చాయిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పేది అందుకే. ఇప్పుడు సిలబస్ మనకు అర్థమైన తర్వాత, పీవైక్యూస్ని బాగా అనలైజ్ చేసిన తర్వాత, బుక్స్ని చూస్ చేసిన తర్వాత మనం చేసే పద్ధతి చదువుకోవడం. మ్యామ్ క్లాస్ 1 నుండి డిగ్రీ వరకు చదివాం కదా, కొత్తగా చదివే స్టైల్ ఏముంది, తెలిసిందే కదా అని కొందరు అంటారు. మ్యామ్ అసలు ఎలా చదవాలి నాకు అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకేమో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కన్ఫ్యూజన్గా అనిపిస్తాయి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళకేమో సైన్స్ కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. ఈ రెండు కాకుండా కరెంట్ అఫైర్స్ ఇంకొకటి ఉంటుంది, అదైతే చుక్కలు చూపిస్తుంది మ్యామ్, అసలు ఎక్కడి నుండి కవర్ చేయాలి, ఎలా కవర్ చేయాలో తెలియట్లేదు అంటారు. సింపుల్ అండి, కరెంట్ అఫైర్స్ ఇస్ నథింగ్ బట్ డే టు డే ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఎట్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ పబ్లికేషన్స్ దగ్గర నుండి చదువుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్. దానికి 147 రూల్ ఈజ్ వెరీ మచ్ సజెస్టెడ్. లాస్ట్ టైం నేను చెప్పాను, డే 1 చదివింది మళ్ళీ 4th డే తీసి రిపీట్ చేసి, మళ్ళీ 7th డే తీసి రిపీట్ చేసి రివైజ్ చేస్తే వద్దన్నా గుర్తుంటుంది. ఇందాక నేను చెప్పిన 3 hours రూల్ ఫాలో అయ్యి సమ్మరీ ఆర్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అండ్ అగైన్ దట్ షుడ్ బీ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్ అండి. సబ్జెక్ట్ మొత్తం కూడా ఓన్ హ్యాండ్ రిటన్ నోట్స్లో ఉంటే ట్రస్ట్ మీ, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద టాప్ లిస్ట్. ఎవరైతే సిలబస్ని కరెక్ట్గా అర్థం చేసుకొని టాపిక్స్, కాన్సెప్ట్స్ ఓన్ హ్యాండ్ రిటర్న్స్ ఉండి రిపీటెడ్ రివిజన్స్ చేశారో వాళ్ళ నేమ్ టాప్ లిస్ట్లో ఉంటుంది అంతే. ర్యాంక్స్ కూడా టాప్ ర్యాంక్సే వస్తాయి. ద వే వి రిమెంబర్ 2 tables సిన్స్ చైల్డ్హుడ్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా షుడ్ బీ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్ అండి.
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఫింగర్స్ పైన, టంగ్ పైన నిద్రలో లేపడిగితే చెప్పగలగాలి. ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ ఎలా వస్తది మ్యామ్ అంటే సింపుల్ రూల్ అండి. చదవాలి, అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను అందుకే చెప్తున్నాను. ఈ పద్ధతి అయిపోయిన తర్వాత టెస్టులు రాయాలి. టెస్టుల్లో మీకు సగం ప్రాక్టీస్ అయిపోతది, సగం రివిజన్ అవుతది. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎలా అవాయిడ్ చేసి కరెక్షన్ చేయాలో తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒరిజినల్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ఆ ఎక్స్‌పీరియన్సెస్‌లో టెస్ట్ రాస్తే గనక ఎగ్జామ్ ఫియర్ పోయి ఆ యాంబియన్స్ విల్ గివ్ యూ బూస్ట్ యువర్ ఎనర్జీ అండ్ థింకింగ్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ స్టార్మింగ్ ఆర్ అనలిటికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బూస్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మీరు రైట్ చాయిసెస్ తీసుకోవడానికి ఆన్సర్స్‌లో హెల్ప్ అవుతుంది ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ ప్రాక్టీస్ అండి. డెఫినెట్లీ ఏ రైట్ అప్రోచ్, ఏ రైట్ స్ట్రాటజీ, ఏ రైట్ గైడెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జర్నీ అండి. ఎగ్జామ్ ప్రెజెంటేషన్‌కి కావాల్సింది రిగరస్ ప్రాక్టీస్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ అండ్ గుడ్ ర్యాంక్ అండి. ప్రాక్టీస్ చేయమన్నాను కదా అంటే మనం వెళ్ళాల్సింది తూర్పు డైరెక్షన్ అనుకోండి, లేకపోతే మనం వెళ్ళాల్సింది సమ్‌వేర్ అరౌండ్ ఒక ఒక ఊరు అనుకోండి. ఇంకొక ఊరికి వెళ్ళే ట్రావెల్ తీసుకున్నాం ఆర్ రూట్ తీసుకున్నామంటే దట్ వోంట్ బి ద రైట్ వే కదా! సిమిలర్‌గా ఒక రైట్ వేలో రైట్ స్ట్రాటజీ నేను ఇక్కడ చెప్పాను కదా! రైట్ అప్రోచ్, రైట్ గైడెన్స్‌లో రిపీటెడ్‌లీ రైట్ ప్రాక్టీస్ చేస్తే రైట్ రిజల్ట్స్ వస్తాయండి. ఇక్కడ రైట్ అన్న వర్డ్ ఎందుకు అన్ని సార్లు ఒత్తి పెట్టి చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏదో ఒకటి చేయాలని చేయడం వేరు, అవసరమైంది ఎగ్జాక్ట్‌గా చేయడం వేరు. ఇక్కడ డోంట్స్ కొన్ని ఉన్నాయి. ఈ డోంట్స్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టైల్‌లో యూ హ్యావ్ టు బి వెరీ cautious while choosing yourself అంటే present yourself like an officer. The way you are sitting in your classroom and attending the classes, you should feel yourself itself like an officer. The dressing, the posture, the behavior, the talking style, the vocabulary, the way you think and the way you observe things, everything should be like an officer. And forget the day when you have decided to take coaching or start preparing for these competitive exams, the day itself you have done officer అండి. నెక్స్ట్ హాఫ్ ఏంటి, ఎగ్జామ్ క్లియర్ చేసి ర్యాంక్ తెచ్చుకొని ట్రైనింగ్ అయ్యి యూ హ్యావ్ టు గో ఇన్ టు దట్ సీట్, దట్స్ ఇట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి వెరీ ప్రొఫెషనల్, వెరీ క్లియర్ అండ్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ అండి. అండ్ అఫ్ కోర్స్ డైట్ హ్యాబిట్స్ రియల్లీ మ్యాటర్స్. వెరీ ఫ్యూ ఆర్ హ్యాబిట్యుయేటెడ్ టు డూ దిస్ యోగా, మెడిటేషన్, హెల్తీ లైఫ్ స్టైల్స్. కానీ చాలా ఎక్కువ మంది దే గో ఫర్ ఆల్కహాల్ ఆర్ హెవీ ఫుడ్స్ ఆర్ జంక్ ఫుడ్ ఆర్ ఆయిల్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్. అవాయిడ్ దట్ అండి. బాడీకి బ్రెయిన్కి ఎంత లగ్జరీ కంఫర్ట్ ఇస్తే అంత తక్కువ కష్టపడుతుంది. సో బాడీని బ్రెయిన్ని ఎంత ఒక ఎలా చెప్పాలి, స్థితప్రజ్ఞుడు అంటారు. ఒక యజ్ఞం చేసేవాడు, ఒక ధ్యేయం పెట్టుకునేవాడు, ఒక కార్యదీక్ష పెట్టుకునేవాడు ఎలా అయితే స్ట్రిక్ట్గా ఉంటాడో, సెన్సెస్ అన్నిటిని కంట్రోల్లో పెట్టుకొని ఫోకస్ అంతా ఏం పైన ఉంటుందో, ద వే అర్జున వాజ్ చెప్తాం కదా చిన్నప్పటి నుండి విన్న స్టోరీ, ఏం కనబడుతుందిరా అంటే బర్డ్ ఐ మాత్రమే కనబడుతుంది అని అంటారు. అలాగా మీకు మీ ఎయిమ్ మాత్రమే కనబడాలి. సండే వచ్చింది బిర్యానీ తిందాం, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్దాం, సమ్ గర్ల్ ప్రపోజ్డ్ హూ న్యూలీ జాయిన్డ్ ఇన్ ద స్టడీ రూమ్ ఆర్ క్లాస్ రూమ్లో కొత్తగా ఒక స్టూడెంట్ వచ్చింది, లేకపోతే ఫ్యాకల్టీ ఈజ్ లుకింగ్ సో హ్యాండ్సమ్ ఆర్ ఫ్యాకల్టీ ఈజ్ యువర్ మెంటర్ ఈజ్ లుకింగ్ యంగర్ దాన్ అండ్ బ్యూటిఫుల్ దాన్ యూ. ఈ క్రష్లు, ఈ షిప్పులు, డిఫరెంట్ షిప్పులు అవి వింటుంటాం కదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు తెలియకుండా మన గోల్ నుండి ఏం నుండి డీవియేట్ చేసేస్తాయి. అండ్ దట్ అగైన్ క్రియేట్ న్యూ ఛాలెంజెస్, న్యూ ప్రెజర్స్ అండి. ఆ నీడ్స్ నుండి, డిజైర్స్ నుండి డీవియేట్ అయిపోవడం చాలా ఈజీ. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఏదైతే ట్రాక్ ఉందో అది కష్టం అయిపోతుంది. దానివల్ల అప్పటికే టాస్క్ కాంప్లికేట్ అయిపోతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, అటెంప్ట్స్ ఏజ్ కాంప్లికేట్ అయిపోతాయి. ఇంత జరిగే బదులు ఒక్క 3 years అట్లీస్ట్, 3 years అయితే మినిమం పడుతుంది. 1 yearలో ఐఏఎస్ అయిపోతారు, 2 yearsలోనే ఐపీఎస్ అయిపోతారు అనేది పెద్ద అబద్ధం. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్. ఎవరైనా అలా చెప్పారు అని అంటే ఐ డోంట్ నో, మేబీ దే ఆర్ సూపర్ హ్యూమన్స్. సో వన్ హ్యాస్ టు సిట్ అట్లీస్ట్ ఫర్ 1.5 to 2 years for the coaching and basics and practice and everything. Next 1 year itself is the examination process అండి. It again reflects every competitive exams like group 1, 2కి కూడా అదే వస్తుంది. And remember, personality test is the one which is testing your habits, your behavior, your attitude, how you are responding to that particular situations. ఎథిక్స్ ఉండాలి, ఎంపతి ఉండాలి. అండ్ ఇక్కడ ఇవన్నీ ఓవర్ నైట్లో రావండి. హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు కదా, అందుకని ఇది చెప్పడం. ఇవన్నీ మాకు చిన్నప్పటి నుండి తెలుసు మ్యామ్, మమ్మీ డాడీ చెప్పే పంపించారు ఎగ్జామ్కి, ఇక్కడికి వచ్చాక తెలియకుండా చాలా ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ద ఫ్రీడమ్ విచ్ దే హ్యావ్ గివెన్, ద ట్రస్ట్ విచ్ దే హ్యావ్ గివెన్ అండ్ సెండ్ యూ టు అచీవ్ సమ్ హైట్స్
చాలా తక్కువ మంది ఆ సిన్సియారిటీ మెయింటైన్ చేస్తారండి. అందుకనే అంత లక్షల మంది రాసినా కూడా వేలల్లో సెలెక్ట్ అయ్యేది అందుకే. దట్స్ ద రీజన్ నేను ఈ సెషన్ చేశాను. కోచింగ్ ఆప్షన్స్, టెస్ట్ సిరీస్, బుక్స్, మెటీరియల్స్, ఫ్రెండ్స్, హాస్టల్స్, ఇన్ని కన్‌ఫ్యూజన్‌ల మధ్య చదువుతూ ఉంటారు కదా! ఏది రైట్, ఏది రాంగ్ అని తెలుసుకోవడానికే సగం టైం అయిపోతది. అలా కాకుండా యూ టేక్ యువర్ స్టాండ్, యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్, యూ స్టిక్ టు ఇట్ స్ట్రిక్ట్‌లీ. దెన్ థింగ్స్ విల్ వర్కౌట్ అండి. ఎమోషన్స్‌ని, ఎక్స్‌పెక్టేషన్స్‌ని పక్కన పెట్టి స్ట్రిక్ట్‌లీ ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెట్టి దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. దట్ ప్రొఫెషనలిజం హ్యాస్ టు బి దేర్ అండి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేసినా ఎవరు ఏం అడగరు. బట్ ఫస్ట్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అని తప్పులు చేయమని కాదు. ఇక్కడ డూస్ కొన్ని ఉంటాయి. అందరికీ అదే 24 అవర్స్ ఉంటాయండి. బట్ వై వెరీ ఫ్యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్? బికాజ్ ఇక్కడ రిజల్ట్స్ ఎవరికైతే వస్తాయి, ఎవరికొస్తాయి, ద వన్ హూ ఈస్ రియల్లీ ఎగ్జిక్యూటింగ్ దేర్ ప్లాన్ వెల్, the one who is really implementing and talking about the completion of this work and efforts, and the one who is showing efficiency in every task. అది మళ్ళీ ఎలా చేయాలి? వారానికి 2 రోజులు చేసి మిగతా 3 రోజులు పక్కన పెట్టేయడం కాదండి. బీ వెరీ కన్సిస్టెంట్. షెడ్యూల్ వర్సెస్ సిలబస్ వేసుకొని వితిన్ టైమ్ లిమిట్‌లో ప్రిపేర్ చేసి అది మళ్ళీ రిపీటెడ్ రివిజన్స్ అయిపోవాలి. ట్రస్ట్ మీ, యూ ఆర్ కంపీటింగ్ విత్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద వరల్డ్ అండి, నాట్ నేషన్. ఇక్కడ ఐఐటియన్స్, ఐఐఎమ్స్, ద వన్ హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద వెరీ రూరల్ బ్యాక్‌గ్రౌండ్, వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి, వీళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయి. ద వన్ హూ ఈస్ రియల్లీ కన్సిస్టెంట్ హార్డ్ వర్కింగ్ ఈస్ ద వన్ హూ ఈస్ గెటింగ్ ర్యాంక్ అండి. ఇట్ డజంట్ మీరు రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చారు, టీఎం నుండి వచ్చారు, సో ఇట్స్ టఫ్ టు గెట్ అంటే లేదు. మనం చాలామంది టాపర్స్‌ని చూసాం హూ ఆర్ కమింగ్ విత్ ద హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ గెటింగ్ గుడ్ ర్యాంక్స్. మనం చాలామంది టాపర్స్‌ని చూసాం హూ ఆర్ కమింగ్ విత్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్, coming from that background but even not able to clear the exam. So ikkada em matters ante the one who is very rigorous and who is very genuine to their preparation, the one gets ande. So be very sincere towards your goal which ultimately gives you success. Ikkada don't ask, don't expect, don't depend, don't exhaust yourself and don't postpone things ande, because everyone is passing through the same struggle and same battle and same level of stuff, same level of toughness in the different stuffs. So everyone is unique, everyone's preparation is unique, everyone's struggling is different, but everyone is facing something or other in their life ante. Something, some are like financial ayi undochu, some physical ayi undochu, some emotional ayi undochu. చాలా మందికి నేను చూస్తాను రిజర్వేషన్ అంటారు, లేకపోతే పీహెచ్ ఉంది కాబట్టి వాళ్ళకి వచ్చింది అంటారు, లేకపోతే రిజర్వేషన్ ఉంది కాబట్టి వచ్చింది అంటారు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఐఏఎస్ వాళ్ళ పిల్లలరా, వాళ్ళ కంఫర్ట్స్ ఎక్కువ మనకంటే అని అంటారు. ఆల్ దీస్ కీప్ ఇట్ అసైడ్ అండి. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైమ్ టు డిస్కస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్స్ ఏంటంటే నీకు ఆపర్చునిటీ ఇచ్చారు, నువ్వు చదవాలి, నువ్వు రాయాలి, దట్స్ ఇట్. నో ఎక్స్క్యూజెస్, నో డిస్కషన్స్, నో షార్ట్ కట్స్. సింపుల్గా నీకేం చేయాలి అది చెయ్యు అంతే. పక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేశారు, టాపర్ ఆ నోట్స్ రాసాడంట, ఈ మెటీరియల్ పెట్టాడంట, ఆ పీడిఎఫ్ మార్కెట్లోకి వచ్చింది, ఈ కొత్త మ్యాగజైన్ వచ్చింది, ఈ టెస్ట్ సిరీస్ డిస్కౌంట్తో అనౌన్స్ చేశారు, ఈ మెంటర్ ఎక్స్టర్లెంట్ చేస్తున్నాడంట, ఆ ఫ్యాకల్టీ నోట్స్ నేను డైరెక్ట్ క్వశ్చన్ పడతాయంట. యూపీఎస్సీ అంత బుద్ధు కాదండి. ఎగ్జామ్ రాస్తున్న మనకి అంత తెలివితేటలు ఉంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తున్న యూపీఎస్సీకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలండి. డోంట్ టేక్ ఇట్ సో గ్రాంటెడ్ అండి. నేను అందుకని చాలాసార్లు చెప్తాను మెయిన్స్, ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా ఉండాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ ఈజ్ ద వన్ విచ్ ఈజ్ యువర్ టెస్టింగ్ యువర్ పర్సనాలిటీ అండ్ దట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ దట్. ఆ ఆర్డర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. దట్ మినిట్ యూ ఎంటర్ ద బోర్డ్ రూమ్ పీపుల్ షుడ్ థింక్ లైక్ ఎస్ ఆస్పిరెంట్ ఇంటర్వ్యూ వచ్చి ఇవ్వడానికి వచ్చాడు అన్నట్టు ఉండకూడదు. ఆఫీసర్ ఈస్ కమింగ్ ఫర్ డిస్కసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ విత్ అస్ ఆర్ డిఫరెంట్ టాస్క్స్ విత్ అస్ అన్నట్టు అనిపించాలి బోర్డ్ మెంబర్కి. డెవలప్ దట్. అండ్ మెయిన్స్కి ఒక ఫార్మాట్ ఉంటుందండి. ఆ ఫార్మాట్ ఏంటి అన్నది నేను ఒక 5 minutes సెషన్ సెపరేట్గా చేసి క్లియర్గా ఒక 4-5 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసి రిలీజ్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతుంది. ప్రిలిమ్స్కి సింపుల్ అండి, చదవడం, ప్రాక్టీస్ చేయడం, రివిజన్ చేయడం, టెస్ట్ రాయడం. ద మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ యూ విల్ రైట్, ద మోర్ ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఆల్వేస్ ట్రై టు బి ద వెరీ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆటోమేటిక్లీ చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెడతారు. నేను స్మైల్ వేయడానికి ఏదో ట్రై చేశాను, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్డ్ అవుట్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, త్వరలో యూపీఎస్సీ ఏదైతే మేలో ఎగ్జామ్ జరుగుతుందో దానికి సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ డ్యామ్ షూర్గా ఉగాది కల్లా వస్తాయి అని అంటున్నారు. ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్ప, ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ ఉన్నారు, ఆల్రెడీ బ్యాలెన్సింగ్ ప్రిపరేషన్ సిన్స్ లాంగ్ టైమ్ ఉన్నారు.
different kinds of people are competing for this one competitive exam and for one notification many of thousands of students, in fact lakhs of students are waiting. So you have to compete with all of them and just imagine the level of competition, the level of best performance you have to give to win the race. That's the reason again and again I'm telling you, be the very best human being and be very consistent, be very sincere towards your preparation and మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అడగాలనుకుంటే, యూ కెన్ హ్యాపీలీ ఆస్క్ ద టీమ్ అండ్ యూ కెన్ పుట్ యువర్ కామెంట్స్ హియర్. విల్ డెఫినెట్లీ వుడ్ లైక్ టు హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ. డూస్ అండ్ డోంట్స్, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టి సిన్సియర్గా చేయాల్సింది ఒకటే, చదవండి చదవండి చదవండి. చదివింది ది బెస్ట్ వేలో ప్రజెంట్ చేయండి. మెయిన్స్కి ఒక ఫార్మాట్ చెప్తాను అన్నాను కదా, ఐ విల్ డూ దట్ వీడియో అండ్ రిలీజ్ ఇన్ 1-2 days అండి, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రిలిమ్స్ 2026కి, యూపీఎస్సీ 2026కి లిస్ట్ ఆఫ్ బుక్స్, లిస్ట్ ఆఫ్ టాపిక్స్, లిస్ట్ ఆఫ్ టెస్ట్ సిరీస్ టు కవర్ ద హోల్ కాన్సెప్ట్ అవన్నీ కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఏ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లోని టెస్ట్ సిరీస్ బాగుంటాయి, ఎలా రాస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, టైం లిమిట్, వర్క్ ఏదైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్టికులర్ మినిట్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక స్ట్రాటజీ చేస్తాను. దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ సెషన్ అండి. 5 to 6 minutes చేద్దాం అనుకున్నాను, తెలియకుండానే 20 minutes అయిపోయింది. ఇట్స్ ఓకే. ఈ సెషన్ వల్ల ఒకరిద్దరికి హెల్ప్ అయినా కూడా విల్ బీ మోర్ హ్యాపీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఫీల్ అలోన్. We are not able to share our ups and downs or lows or our questions or thoughts with other people. ఎవరైనా మనకి యు ఆర్ రియల్లీ డూయింగ్ బెస్ట్, జస్ట్ గో హెడ్, హ్యావ్ పేషెన్స్ అని చెప్పేవాళ్ళు ఈ జర్నీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆర్ స్పూన్ ఫీడింగ్ ఫ్రమ్ ద వన్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ డెప్త్ అండి. ప్లీజ్ మేక్ షూర్ you have to be very sincere towards reaching your goal, and in this journey if you need anything, we are always there to support your sincere preparation. And have a fantastic day. Thank you so much.